హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రికల్ వెహికల్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక డివైస్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదేనండి ఎలక్ట్రికల్ స్కూటర్లు, కరెంట్ బళ్ళు అంటారు కదా, ఎలక్ట్రికల్ బైకులు, అలాగే ఎలక్ట్రికల్ కార్స్ కూడా వీళ్ళందరికీ ఉపయోగపడే ఒక డివైస్ అన్నమాట. దీని గురించి చాలామందికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ఈవీ వెహికల్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారికి ఖచ్చితంగా ఇది అవసరం. నేను దాని దృష్టిలో పెట్టుకుని కొనడం జరిగింది. ఇక మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. ఇదేనండి ఆ డివైస్. ఇదేంటో అనుకున్నారా? ఏమీ లేదు, టైర్కి గాలి కొట్టే మెషిన్ అన్నమాట. ప్రత్యేకించి ఈవీ వెహికల్కే ఇది ఎందుకు అవసరం అంటే, ఈవీ వెహికల్లో అంటే మనం ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఏంటంటే రేంజ్ అన్నది మనకు చాలా ముఖ్యమైనది. ఈ రేంజ్ అన్నది ఏంటంటే ఒక 250, 300 అలా రేంజ్ వచ్చేవాళ్ళు, లేదా 150 అలా రేంజ్ వచ్చే వాళ్ళకైతే కొంతవరకు పర్వాలేదు. 100 కిలోమీటర్ రేంజ్ లోపల కనుక వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది చాలా అవసరము. అలా అని వాళ్ళకు కూడా అవసరం లేదని కాదు, బ్యాటరీ వెహికల్స్ ఎవరైతే వినియోగిస్తున్నారో అందరికీ కూడా అవసరం. ఎలక్ట్రిక్ స్కూటర్కి వచ్చేసరికి ఏంటంటే టైర్లో గాలి అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రెజర్ అన్నది ఇప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి. అట్లీస్ట్ 10 రోజులకు ఒక్కసారి అయినా సరే ఎంత గాలి ప్రెజర్ ఉండాలో ఆ ప్రెజర్ అన్నది ఫిల్ చేస్తూ ఉండాలి. లేదంటే రేంజ్ అన్నది రాదు. ఒకవేళ పొరపాటున లాంగ్ డ్రైవ్ వెళ్ళామనుకోండి, అప్పుడు రేంజ్ అన్నది రాకపోయేసరికి ఏంటంటే మనం అనుకున్న దానికన్నా ముందునే బ్యాటరీ అయిపోతుంది. ఒకవేళ మనం సింగిల్ కాకుండా డబుల్ వెళ్ళామనుకోండి, అటువంటి పరిస్థితుల్లో టైర్లో గాలి తక్కువగా ఉందనుకోండి, మీరు అనుకున్నంత రేంజ్ అయితే రాదు. కాబట్టి పర్ఫెక్ట్గా టైర్లో ప్రెజర్ అన్నది ఈవీ వెహికల్స్కి కంపల్సరీ. ఇది తుసా బ్రాండ్ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ అని బాక్స్ మీద ప్రింట్ చేసి ఉంది. పోర్టబుల్ ఆన్ ది గో, 1 year వారంటీ అంటూ రైట్ సైడ్ మెన్షన్ చేశారు. ఇక ఇటువైపు చూసినట్లయితే ఎంఆర్పి ఉంది, 4,499 రూపాయలు ఎంఆర్పి ప్రింట్ చేశారు. అంత కాస్ట్ అయితే కాదు, మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ప్రెజెంట్ అయితే నాకు గుర్తులేదు, కొద్ది రోజులు అయింది. బాక్స్ అన్బాక్స్ చేసేద్దాం. డివైస్ తర్వాత ఒక అట్ట బాక్స్ ఉంది, లోపల ఒక యూజర్ మాన్యువల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూజర్ మాన్యువల్ మాత్రం ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. మనకు కారు కనుక ఉన్నట్లయితే కారు డీసీ సాకెట్లో పెట్టుకొని మనం డైరెక్ట్గా దీనికి పవర్ ఇచ్చి వాడుకోవచ్చు. అలా వీళ్ళు డీసీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత దీన్ని ఛార్జ్ చేయడానికి టైప్ ఏ టు సి టైప్ కేబుల్ ఒకటి ఇస్తున్నారు. నెక్స్ట్ మనం గాలి ఎక్కించడానికి కోసం ఒక పైపు ట్యూబ్ అన్నమాట. బాగుంది. తర్వాత చిన్న ప్యాకెట్లో కొన్ని అడాప్టర్స్ ఇస్తున్నారు. ఈ అడాప్టర్స్ ఏంటంటే దీని సహాయంతో మనం బైక్ టైర్లో గాలి ఫిల్ చేయొచ్చు. బైక్ ఆర్ కారు, ఇంకా ఏదైనా సరే సైకిల్కి కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఫుట్బాల్స్ ఉంటాయి కదా ప్లేయర్స్కు, ఆ వాళ్ళు కూడా ఆ బాల్ని ఎయిర్ ఫిల్ చేయడానికి ఒక అడాప్టర్. దీంతో పాటుగా ఒక ఫ్యూజ్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఒక పౌచ్. ఇది డివైస్. ఇది ఎలా ఉందంటే మనం చిన్న బ్లూటూత్ ఆడియో స్పీకర్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఉంది ఇది. ఇక మనం ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చిన్న డిస్ప్లే ఉంది. నెక్స్ట్ ఏంటంటే కిందన బటన్స్ ఇస్తున్నారు. 4 నావిగేషన్ కీస్, అలాగే సెంటర్ ఒక పవర్ బటన్ ఒకటి ఇస్తున్నారు. నెక్స్ట్ ఇటువైపు అటువైపు గ్రిల్స్ ఉన్నాయి, అలాగే ఒక స్ట్రాప్ కూడా ఉంది. ఇక మనం టాప్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడే మనకు అన్ని కావలసినవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి హోల్ ఉంది. ఈ హోల్లో మనం ఈ కేబుల్ ఇన్సర్ట్ చేసి మనం టైర్లో గాలి ఫిల్ చేసుకోవాలి. USB పోర్ట్ ఇస్తున్నారు టైప్ ఏ. దీని ద్వారా మనం ఏంటంటే మొబైల్స్ ఉంటాయి కదా వాటిని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి బ్యాటరీ ద్వారా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు, మనం దీన్ని ఛార్జ్ చేయడానికి కేబుల్ ఇచ్చారు కదా, దాని ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చారు. మనకు కార్ నుంచి డీసీ ఇన్పుట్ ఇవ్వడానికి కేబుల్ ఇచ్చారు కదా, ఆ కేబుల్ ఏంటంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వైట్గా స్టిక్కర్లా కనిపిస్తుంది కదా, ఇది ఎల్ఈడి అన్నమాట. మనం ఎల్ఈడి ఆన్ చేసుకుని టార్చ్లో ఉపయోగించుకోవచ్చు, లేదా సిగ్నల్ ల్యాంప్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మెషిన్ ఆన్ చేద్దాం. ఇక్కడ సెంటర్లో ఇస్తున్నటువంటి పవర్ బటన్ ఉంది కదా, ఇది మనం ప్రెస్ చేసి హోల్డ్లో ఉంచినట్లయితే ఆన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి PSI అని చెప్తూ 2 జీరోలు ఇచ్చారు. అలాగే బ్యాటరీ ఇండికేషను. తర్వాత ఇక్కడ కార్ సింబల్ కనబడుతుంది. 36.0 అన్నది ఇక్కడ మనకు డిఫాల్ట్గా చూపిస్తూ ఉంది. మనం ముందు గాలి ఫిల్ చేసే ముందు వీటి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కార్ సింబల్ ఉంది కదా, అంటే కార్ సింబల్ ఉందంటే మనం కారు టైర్కు గాలి ఫిల్ చేయడానికి ఆ మూడ్లో ఉందన్నట్టుగా ఇక్కడ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నావిగేషన్ కీస్ అని చెప్పాను కదా, ఇక్కడ మన రైట్ సైడ్ చూసినట్లయితే M అని బటన్ ఉంది.
ఎమ్మని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ సింబల్ అయితే మారింది. తర్వాత ఇక్కడ చూడండి బాల్ వచ్చింది. తర్వాత ఇక్కడ సైకిల్ వచ్చింది. తర్వాత ఈ బైక్ వచ్చింది. తర్వాత కార్ వచ్చింది. ఇలా మనం మోడ్ మార్చుకుంటూ దేనికి అవసరమో దానికి మనం సెట్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ బటన్ కనుక మనం చూసినట్లయితే ఇది టార్చ్ అనమాట. చూడండి టార్చ్ వెలుగుతుంది కదా. పైకి ప్లస్ బటన్ ఉంది, కిందికి మైనస్ బటన్ ఉంది. ఇవి ఎందుకంటే మనం టైర్లో ఎంత గాలి, ఎంత పిఎస్ఐ, మనం ఎంత ప్రెజర్ అయితే కొట్టాలనుకున్నాం అది మనం ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఇలా ఎంత కావలిస్తే అంత పెట్టినట్టయితే మనం అంతవరకు గాలి అనేది ఫిల్ అవుతుంది. ప్రెజర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఉపయోగపడతాయి. ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసినట్లయితే మొత్తం టోటల్ అంతా ప్లాస్టికే అయినా క్వాలిటీగానే ఉంది, చాలా బాగుంది. స్కూటర్లో డిక్కీలో వేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఈవీ వెహికల్స్ అన్ని స్కూటర్స్, బైక్స్ ఏవైనా సరే మ్యాక్సిమం అన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్లో వస్తాయి. ఒకవేళ పొరపాటున టైర్ పంచర్ అయినా సరే మనం అప్పటికప్పుడు గాలి ఫిల్ చేసుకొని వచ్చేవచ్చు. లేదా మనం టైర్ పంక్చర్ కూడా వేసుకోగలమంటే ఆ కిట్ కూడా పర్చేస్ చేసుకొని అప్పటికప్పుడు టైర్ మనం పంక్చర్ వేసుకొని దీంతో గాలి ఫిల్ చేసుకొని వచ్చేవచ్చు, అంటే మనం అది వేయగలిగితే. ఇకపోతే దీని స్పెక్ విషయానికి వస్తే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉన్నట్లుగా చెబుతున్నాను. కాకపోతే డీటెయిల్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే వినియోగించే వాళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే కార్కి అయితే ఇది ఫుల్గా గాలి లేకపోతే 2 టైర్స్ ఫిల్ చేయొచ్చు. ఒక కార్ టైర్కు 6 minutes అబవ్ అలా అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే బైక్ టైర్ అయితే మీకు 1 minute అలా కాస్త ఎక్కువ ఆ టైర్ సైజుని బట్టి ఆ సమయం అయితే పడుతుంది. కార్ అంటే కేబుల్ ఉంది కాబట్టి కేబుల్ ఒకవేళ బ్యాటరీ అయిపోయినా కేబుల్ పెట్టుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బైక్ అంటే సరిపోతుంది మనకి, ప్రాబ్లం లేదు. 2 టైర్లు ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు టైర్కి గాలి ఎక్కించి చూద్దామా ఫ్రెండ్స్? టైర్కి గాలి కొట్టే ముందు మిషన్ పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మనం దేనికైతే గాలి కొడుతున్నామో, అంటే బైకా, కారా, లేకపోతే సైకిలా, ఆ మోడ్లోకి మనం మార్చుకోవాలి. ఇక్కడ మోడ్ బటన్ ఉంటుంది కదా, ఆ మోడ్ బటన్ ప్రెస్ చేసి మనం ఆ మోడ్లోకి మార్చుకోవాలి. డిస్ప్లే మీద కొంత ప్రెజర్ అయితే చూపిస్తుంది. ఆ ప్రెజర్ అన్నది మనకు సరిపోతుందా లేదా అన్నది చూసుకొని ఆ విధంగా ప్లస్ మైనస్ బటన్స్ ద్వారా మనం అప్ లేదా డౌన్ అన్నది చేసుకోవాలి. నేను ఇప్పుడు గాలి కొట్టబోయే స్కూటర్ టైరు ఫ్రంట్ వచ్చేసి 30 అయితే సరిపోతుంది. నేను 30 పెడుతున్నాను. అంటే ఫ్రంట్ టైర్కు ఒక ప్రెజర్, బ్యాక్ టైర్కు ఒక ప్రెజర్ అనేది ఉంటుంది. మనకు ఎంత ప్రెజర్ అవసరమో, దానికి ఎంత ప్రెజర్ కొట్టాలో అంతే ప్రెజర్ అన్నది మనం దీంట్లో నమోదు చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ ఏంటంటే టైర్ యొక్క నెక్కు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మిషన్లో కనుక చూసినట్లయితే టైర్లో ఎంత ప్రెజర్ ఉన్నదన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, పైన మీకు కనిపిస్తూ ఉంది కదా. కింద రీడింగ్ అనేది మనం ఎంత ప్రెజర్ పెట్టాలన్నది అది మనం ఎంటర్ చేసినటువంటిది. పైది అన్నది టైర్లో ఉన్నటువంటి ఎయిర్ అన్నమాట. ఇప్పుడు మనం పవర్ బటన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మిషన్ అన్నది ఆన్ అయి గాలి అనేది ఎక్కుతుంది. ఇలా మనం పెట్టినటువంటి ప్రెజర్ ఎంతైతే ఉందో అక్కడికి రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా మిషన్ దానికి అదే ఆగిపోతుంది. అదేవిధంగా నేను ఇక్కడ బ్యాక్ టైర్కి కూడా పెడుతున్నాను. బ్యాక్ టైర్కి 35 అయితే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా 40 అబవ్ అలానే పెడతాను. 44 అలా పెడుతున్నాను. చూడండి, గాలి అయితే ఎక్కుతుంది. మిషన్లోంచి కొత్త సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి, రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇదే విధంగా సైకిల్ కూడా గాలి ఫిల్ చేయొచ్చు. దీనికి ప్రత్యేకించి అడాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ అడాప్టర్ ఏంటంటే ఆ సైకిల్ ట్యూబ్ నెక్కి ఎక్కించి తర్వాత ఈ పైప్ కనెక్ట్ చేసి మనం గాలి ఎక్కించుకోవాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. చాలా మందికి ఈ వీడియో అవసరం కాబట్టి వీడియో వెంటనే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.